ఇదిగోండి పెసరపప్పు 2 గంటలు నానబెట్టి తీసి ఆరబెట్టానండి. హల్దీరాము పెసరపప్పు వేగింతాడు కదండి, ప్యాకెట్లు మనకి 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతాయి. అలా చేయాలనిపించింది. బుడ్డోడికి రోజుకి టిఫిన్ కావాలి, ఏం పెడతామండి, కొన్ని అన్నాలు పెడతామండి. అందుకే నేను ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నానండి. ఏదైనా సరే హెల్తీగా ఉంటుందండి ఇంట్లో ఫుడ్ అండి. ఇప్పుడు ఎవరో మన మా వాళ్ళు ఫోన్ చేసి అంటున్నారండి, అన్నీ తినొద్దని చెబుతున్నాం, ఏం తింటారు పిల్లలు తినాలండి, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ ఉండాలండి. ఇప్పుడు మనము తినొచ్చండి, దానికి తగ్గట్టు పని చేస్తున్నామండి. మిక్సీ ఏంటంటారు, మజ్జిగ కూడా మిక్సీలో తిప్పేస్తున్నారు కొంతమంది అండి. అది చేతులతో తిప్పితే చేతులకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బాగా అవుతాయండి. అందుకని నేను చెప్తాను ఏంటంటే తినొద్దని అంటలేదండి, తినాలండి, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ మనం ఇంటికి ఉండాలండి. ఇంటికి ఎక్సర్సైజ్ లేకపోతే గుప్పుడు అన్నం తిన్నా సరే అది మనకి తేడా అండి. అందుకు చెప్తున్నాను, తినొద్దని అంటలేదండి. పిల్లలు తినాలండి, కాసుకరికి పిల్లలు రాత్రులు బాగా తినాలండి. ఎందుకంటే అండి ఎదుగుతారు, ఎదిగి పిల్లలు రాత్రులు ఎక్కువ తినాలండి. కాకలేదు అదిగోండి వేడెక్కిపోయింది, వెన్న వేసుకున్నాము, కొంచెం వేగించుకున్నామండి. ఇలా కదుపుకోవాలండి. ఈ ప్యాకెట్లే కదండి మనం అందరం కొనిస్తాం పిల్లలకి. ఈ బుడగలు తగ్గే వరకు ఆగాలండి. అదిగోండి ఇదిగోండి బుడగలు అయితే తగ్గిపోయినాయండి. లోపల పచ్చి అంతా ఆరేటట్టు ఆగాలదండి దీనికి సిస్టమ్. వేసుకున్నామండి. కొద్దిగా నల్లుప్పు వేస్తున్నానండి. డిఫరెంట్ వేడి మీద వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగానే. ఆ తర్వాత ఇందులో నల్లుప్పు సరిపోతుందండి. కావాలని నేను చిటికెడు కారం వేసానండి ఉడికినే, మరి పిక్కగా ఉంటుంది. ఇదిగోండి చూడటానికైతే చాలా బాగుందండి. టేస్ట్కి కరకరలాడుతున్నాయండి బాగాను. ఇదే అండి మనకి 5 రూపాయలకు 10 రూపాయలకు ప్యాకెట్ ఇస్తాడు. ఇది కొట్టేసండి మనకి. ఇదిగోండి హల్దీరామ్ పెసరపప్పు మనకి తయారుతో అయ్యిందండి.